12:25 మార్నింగ్ సెషన్లో అడిగిన పెట్టండి ఆంధ్రప్రదేశ్ టెట్. చూడండి, ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత? చాలా ఇంపార్టెంట్. ఇది రేఖాగణితంలో బహుభుజి పాలిగాన్స్ అనే టాపిక్ అండి. సో చూడండి, ఫస్ట్ బహుభుజి అంటే చెప్పండి 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలు గల సరళ సమృద్ధ పటాన్ని బహుభుజి అంటారండి. మరి అటువంటి బహుభుజిలో అన్ని భుజాలు అన్ని కోణాలు సమానమైతే దాన్నే ఏమంటారంటే క్రమ బహుభుజి అంటారండి. సమబాహు త్రిభుజం 3 భుజాలు సమానం, ప్రతి కోణం 60, కాబట్టి అది ఒక క్రమ బహుభుజి అండి. తర్వాత చూడండి, ఒక చతురస్రం. ఇది ఒక చతురస్రం. చూడండి, 4 భుజాలు సమానం, ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుందండి. 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం, కాబట్టి దీన్ని క్రమ బహుభుజి అంటారండి. సో కర్ణాలు చూడండి, 1 2 1 2 అంటే నేను తీసుకున్న భుజాలు అంటే సైడ్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 తీసుకున్నానండి. కర్ణాలు ఎన్ని వచ్చాయంటే ఇదిగోండి, కర్ణాలు ఎన్ని వచ్చాయంటే 2 వచ్చాయి. చూడండి, అలాగే 4 తీసుకున్నాను కదా, 4 ఇంటూ 4కి ఒక 3 తగ్గించండి, 2తో భాగించండి. ఓకేనా? 4 ఇంటూ 1/2 అంటే 2. చూడండి, భుజాల సంఖ్య 4 తీసుకుంటే 4 ఇంటూ 4 మైనస్ 3/2 అంటే 2. ఇది మనకు కావాల్సిన కర్ణాలు. ఇప్పుడు ఒకసారి పంచభుజ ట్రై చేస్తానండి నేను, అంటే క్రమ పంచభుజి. 1 2 3 4 5. సో 4 సమానం అండి, 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం. కర్ణాలు చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 అంటే నేను తీసుకున్న భుజాలు n = 5 అండి. కర్ణాలు ఎలా వచ్చాయంటే ఇది 5 ఇంటూ 5 మైనస్ 3/2. సో 5 ఇంటూ 2/2, 2 క్యాన్సిల్, 5. సో ఇంకొచ్చేసిందండి, 4 భుజాలు తీసుకుంటే 4 ఇంటూ 4 మైనస్ 3/2 కర్ణాల సంఖ్య. మరి 5 భుజాలు తీసుకుంటే కర్ణాల సంఖ్య 5 ఇంటూ 5 మైనస్ 3/2. మరి నేను n భుజాలు తీసుకుంటే n ఇంటూ n మైనస్ 3/2. ఇది సూత్రం అండి. నేను మీకు లాస్ట్ వీడియోలో n బిందువులు ఇచ్చినప్పుడు రేఖాఖండాలకి సూత్రం చెప్పానండి, n ఇంటూ n మైనస్ 1/2. ఇదే విధంగా చెప్పాను. సో మనం క్లాస్లో కూడా ఇదే విధంగా చెప్తాం. ఇప్పుడు మనకు దశభుజి అన్నాడండి. దశభుజి అంటే n = 10. దశభుజి n = 10, కాబట్టి 10 ఇంటూ, సో 10 మైనస్ 3 7/2. సో 2 ఇందులో 5 టైమ్స్ అంటే 5 7 జా 35. అంటే క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత అంటే 35. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో నేను క్లియర్గా మీకు బహుభుజి అంటే ఏమిటి, క్రమ బహుభుజి అంటే ఏమిటి, క్రమ బహుభుజి కర్ణాల సంఖ్య, తర్వాత ఒక శీర్షం నుండి గీతకు కర్ణాల సంఖ్య ఉంటుందండి క్రమ బహుభుజికి. నెక్స్ట్ క్రమ బహుభుజి యొక్క అంతరకోణం, బాహ్య కోణం, దాని మధ్య సంబంధం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. ఓకేనా? ఒక్కొక్క బాహ్య కోణం 360/n అండి. మరి ఒక్కొక్క అంతరకోణం ఎంత? బాహ్య కోణాల మొత్తం సూత్రం, అంతరకోణాల మొత్తం. ఆ సూత్రాలన్నీ డయాగ్రామ్ ద్వారా వస్తాయండి మనకి క్లాస్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్, డయాగ్రామ్ ద్వారా వస్తాయి. సో అవన్నీ కూడా మనం క్లాస్లో చెప్పాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ దీనికి సంబంధించి బహుభుజికి సంబంధించి టెక్స్ట్ బుక్లో లేని సమ్స్ కూడా మనం డిస్కస్ చేస్తామండి. హైలీ ఇంపార్టెంట్ మొత్తం ఆ క్వశ్చన్స్